చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం దళితవాడలోని పర్యటించిన మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ స్థానిక కుటుంబాల సమస్యలను తెలుసుకుని పేదల ఆర్థిక పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు పరస్పర విమర్శలు మానుకొని పేదల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లోని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమికి ప్రజలు మద్దతు లభిస్తుందని ఆయన తెలిపారు. గత 12 ఏళ్లలో ఏం అభివృద్ధి వచ్చింది? ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు. 5 ఏళ్లలో ఒక చిన్న పనన్న చేశారా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, ఒక్క చిన్న పని లేదు, సున్నా. మరి చంద్రబాబు నాయుడు కూడా 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాదాపుగా పూర్తి చేయబోతున్నాడు. ఆయన వాళ్ళకు వైఎస్ఆర్ కుటుంబం 11 ఏళ్ళు, 11, 19, 30 ఏళ్ళు వైఎస్ కుటుంబం చంద్రబాబు కుటుంబాలు ఉండి ఏమి చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వీళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయిపోయారు. పేద కుటుంబాల్లోంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ రెడ్డి కుమారుడు కానీ నిరుపేద కుటుంబాల్లో నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వాళ్ళు మాత్రం బాగుపడ్డారు. మిగిలిన వాళ్ళు అట్లాగే ఆ ఇంటికి పోయి అడిగితే డబ్బులు 100 రూపాయలు లేవు ఆమె దగ్గర. ఇది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంది ఈరోజు. ప్రతి ఇంట్లో ఏదో ఒక 10% తప్పించి